ఏమైంది? సార్, బ్రేక్ కొడితే ఓ పక్కకి లాగుతుంది. 4 గీల్స్ ఆడుతున్నాయి. 3వ గేర్ సరిగా పడట్లా. 80 కిలోమీటర్లు అంటే కష్టమే సార్. సార్ అంకాల మీద ఒట్టేసి చెప్తున్నా, బండికి మొన్న ఇన్సూరెన్స్ కట్టి ఎఫ్సీ క్లియర్ చేయించా. ఇతనికి సరిగ్గా బండి తోలడం రాదనుకుంటా. లారీ సూపర్ కండిషన్ సార్, ఏం లేకుండా బండి తీస్తావా? నువ్వెవరు? సార్, ఈ లారీ ఓనర్ మనమే. బోర్డు మీద తమిళ అక్షరాలు ఉన్నాయని అర్థం కలదా? సీతప్ప చెప్పు. ఇక్కడ నన్ను అడగకుండా నువ్వేం చేయకూడదు, అర్థమైందా? అటెల్ నుంచో. సార్. అందరూ బాగా వినండి, ఇక్కడ జరిగింది ఏది బయట ఎవరికి తెలియకూడదు. ఒకవేళ తెలిసిందో మీ కుటుంబం మొత్తాన్ని లోపలేస్తాను, జాగ్రత్త. ఒక్కో ఆఫీసర్ని జాగ్రత్తగా లారీ ఎక్కించి కూర్చోబెట్టండి. నువ్వు వీళ్ళకి హెల్ప్ చేయి. రండి ఖైదులంతా లైన్లో రండి. లైన్లో రమ్మన్నానా? లైన్లో విజయ్, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? పల్స్ రేట్ ఎక్కువగా ఉంది డాక్టర్. హార్ట్ బీట్ వేగంగా ఉంది. కొంతమంది బ్లడ్ వామిట్ చేసుకున్నారు. చెవులోంచి బ్లీడ్ అవుతుంది డాక్టర్. కొంచెం భయంగా ఉంది. ఓకే లిసన్, ఈ సెడేటివ్ డ్రగ్స్ ఉన్నాయి కదా, ప్రోటిజోలం, మిడాజోలం, కేటమైన్, ప్రోహిప్నాల్, ఇందులో ఏది ఆల్కహాల్తో మిక్స్ అయిన రియాక్షన్ ఎలాగే ఉంటుంది. విజయ్, 5 అవర్స్లోగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశామంటే కాపాడగలం. అలా చేయలేదంటే చాలా కష్టం. కార్డియాక్ అరెస్ట్ కూడా ఛాన్స్ ఉంది. డాక్టర్, హైవే మీద నుంచి రావడం కుదరదు అండ్ బయట ఎవరికి తెలియకూడదు. ఇట్స్ అ బిట్ కాంప్లికేటెడ్ టు ఎక్స్ప్లెయిన్. మీరు లొకేషన్ పంపించండి డాక్టర్, త్వరగా వచ్చేస్తాను. ఓకే, త్వరగా రండి. విఘ్నేష్, నా బ్యాగ్ లోపల పెట్టి ఎన్ని బెడ్స్ రెడీగా ఉన్నాయి చూడు. ఎక్స్ట్రా బెడ్స్ కూడా అవసరం అవుతాయి. అలా ఆనిస్తే తలవాలిపోతుంది, పడుకోబడిచింది. చిదప్ప నోట్లాగు. అయ్యా ఒక నిమిషం. ఈ దరిద్రాన్ని ఎలా ర్యాప్ చేసేది? సార్ ఫస్ట్ నొక్కండి సార్, సెకండ్ కాదు ఫస్ట్. అదే సార్. హలో, చెప్పండి అయ్యా. హలో మూర్తి, ఇప్పుడు అక్కడ కమిషనర్ ఆఫీస్లో ఎంతమంది డ్యూటీలో ఉన్నారు? నేను నైట్ డ్యూటీలో 3 పీసులు ఉన్నామయ్యా. ఆఫీసులో అందరూ వెళ్ళిపోయారయ్యా. ఆ లాకప్ లో ఉన్న అక్యూస్లు తప్ప ఇంకెవరైనా ఉన్నారా? డీడీ కేసులో ఒక 4 స్టూడెంట్స్ ఉన్నారయ్యా. సరే, మిగతా స్టేషన్స్ అలర్ట్ చేయండి. పీసీస్ అందరినీ ఎస్పీ ఆఫీస్కి రమ్మనండి, నేను వస్తున్నాను. నేను చెప్పేది జాగ్రత్తగా అక్కడున్న పీసీలు అందరి హెల్ప్ తో స్టేషన్ తలుపులన్నీ మూయించండి, అర్థమైందా? అర్థమైందయ్యా. అయ్యా, ఎందుకయ్యా? క్వశ్చన్లు అడగడం మానేసి చెప్పింది మాత్రం చేయండి. ఫాస్ట్ అందరినీ అలర్ట్ చేయండి. ఓకే.